హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మొన్న అమ్మ వాళ్ళ ఊరిళ్ళని చెప్పా కదా, అక్కడ చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఉదయం బాగున్నాయి, పెద్ద పెద్ద పూలు వచ్చినాయి. ఇది వడపడిపోయింది, ఇది నిన్నటి పువ్వు అనుకుంటా. పూజ చేత పూజకే అవునా? భలే ఉన్నాయో నిజంగా. పల్లెటూరు బ్రష్ అన్నమాట. దీనికన్నా మించిన పేస్ట్ బ్రష్లు ఏమీ ఉండవు. ఒక్క రంగే ఉండేది, అంటే రంగులు ఉంటాయి అంటారు. అదే మరి. ఈ కాయలే ఇది చెట్టు కాదు ఇంకా విత్తనం వేసుకుంటే ఎయ్యి ఒక కాయ కూడా లేదుగా. ఏది? ఓ నిజమే, చిక్కుడుకాయ లాగుందిగా. అట్లయితే ఇది నేను అపార్ట్మెంట్ కాడ చూసా కానీ ఇంతంత లావు పూలు కాదు. ఈ కాయ కూడా ఇంత లావలేదు, సన్నగా ఉంది. అంటే చిన్న పూలు ఉన్నాయి, ఏం గులాబీ పూలు లాగా ఉన్నాయి, చిన్న గులాబీ. అసలు ఎంత బాగుంటాయి అనుకున్నా. చిన్న గులాబీ లాగా ఉన్నాయి అసలు. కాయ ఇది ఎండిపోవాలి. ఇప్పుడు ఇది ఇత్తు ముదిరింది, ఎండిపోయాక వేసుకున్నా మలిసిద్ది. అచ్చం చిక్కుడుకాయ మొక్కలాగా ఉంది కదా, గోడు చిక్కుడు లాగా. నేను ఆ చెట్టుది ఒక కాయ కోసుకొచ్చి చల్లే, అప్పుడు వానపడ్డప్పుడు వచ్చింది తలకూరలో వానపడ్డప్పుడు కట్ట ఒలిసి బాగుంది. ఇంటి ముందు చెట్టు ఏంటిది? పల్లెటూరు వాతావరణం పొద్దున్నే ఎంత బాగుందో చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకింతే, ఇంట్లో కూర్చోము, ఎక్కువ మంచాలు చైర్స్ వేసుకొని బయటే కూర్చుంటాం. చాలా ప్రశాంతంగా ఉంది. మంచు అయితే ఎక్కువ లేదండి, చాలా తక్కువే ఉంది. మొన్న మేము అందుకూరు వచ్చినప్పుడు మాత్రం మంచు ఎక్కువ ఉందన్నమాట. బండి మీద వెళ్ళటానికి కూడా మంచుగా మొత్తం తడిగా ఉంది. ఈరోజైతే ఎర్లీగానే ఎండ వస్తుంది. అంతకుముందు ఇది సిమెంట్ రోడ్డు లేదు, మట్టి రోడ్డే. బాగా పేడకల్లాపు చల్లి ముగ్గులు అయితే వేసేవాళ్ళు. ఇంక ఇప్పుడు ఇదంతా సిమెంట్ రోడ్డే కాబట్టి అట్లా నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేసుకోవటమే. పల్లెటూరు వాతావరణం అంటే ఎప్పుడు వచ్చినా సంక్రాంతి పండగలాగా అనిపించింది. ఎక్కువ సంక్రాంతి పండగకే వస్తాం కాబట్టి ఇంకా సేమ్ ఆ వాతావరణం. ఆ రోడ్డు మీద జనం చూస్తున్నారు కదా, సరదాగా నిలబడి పొలాల మిరవదాటలు ముచ్చట్లు అవన్నీ చెప్పుకుంటున్నారు. అదే మన సిటీలో అయితే ఈ పాటికి నిద్ర కూడా లేవరు. ఇది మా బావగారు వాళ్ళ ఇల్లు. బావగారు వాళ్ళ ఊరు, మా అత్తగారు ఊరు, అమ్మగారు ఊరు మొత్తం ఇదేనండి. ఇది మా బావగారు వాళ్ళ ఇల్లు. చూడండి, నిన్న మీకు వీడియోలో చూపించా కదా గోపి అని, మా బావగారు వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ ఇల్లు అనమాట. ఈ ఫోటోలో ఉంది మా బావ వెంకటేషు, కావ్య, ఇద్దరు కావ్యాలన్నమాట. నిన్నే పాప పుట్టింది, చాలా క్యూట్గా ఉంది. మా తోటికోళ్ళు, మా బావగారు, పెద్ద బాబు వెంకటేషు, చిన్న అబ్బాయి గోపి. నిన్న వీడియోలో చూశారు కదా. ఈ ఇల్లు అయితే చూపిస్తా చూడండి. మా తోటికోళ్ళు ఇల్లు అంతా చాలా నీట్గా ఉంచుకుంటుంది. ఇత్తడి సామాను, స్టీల్ బిందెలు అన్నీ మంచి క్లీన్ చేసి ఇట్లా సన్ సైడ్ మీద అయితే సర్దుకుంది. ఇది ఒక బెడ్రూము, సెకండ్ బెడ్రూమ్ అటువైపు ఉంది. ఇది గోపి బెడ్రూమ్. ఊటి బాబు వ్యవసాయం చేస్తారు కదా, బెడ్రూమ్ మొత్తం ఎలా చేశారో చూడండి. వాటర్ బాటిల్స్, పైపులు, టిన్నులు. అంటే మా బావగారు ముఠా మేస్త్రి అనమాట. ఇంక జనాన్ని తీసుకెళ్ళటం, తీసుకురావటం, వాటర్ సప్లై చేయటం అన్నీ
ఈయనకేనమాట. ఇంక ఇద్దరు అబ్బాయిలు జాబ్ చేస్తే బయటే ఉంటారు కాబట్టి ఈ బెడ్రూమ్ వాళ్ళు అలా చేసేసారు. ఇంక ఇదైతే హాల్ లాంటిది అనమాట, చిన్నది. అది దేవుడి మందిరం. సోఫా, ఈ సోఫా మీద ఉసిరిగా ఇలా ఆరబెట్టారు, పచ్చడి చేయాలంట. ఈ ఫోటో చూడండి, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ పెళ్ళి మాత్రం చాలా ఘనంగా చేసాము, భలే ఎంజాయ్ చేసాము. కాకపోతే లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, అందుకోసమే ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇది కిచెన్ చిన్నదేనమాట. లైట్లు ఎక్కడ ఉన్నాయో. ఓకే, ఫ్రిడ్జ్లో ఏమున్నాయి చూద్దాం. ఏంటి గోపి, ఫ్రిడ్జ్లో ఆకేసారా? రావట్లేదు. లాకా కింద కంత వచ్చింది. వచ్చింది, నాకు రాలేదు. వాటర్ ప్యూరిఫై కూడా పెట్టించారుగా గోపి, వాటర్ ప్యూరిఫై కూడా పెట్టించారుగా. ఉసిరికాయ చట్నీ పెట్టాలా ఇప్పుడు? ఇది మొత్తం బయట వాష్ బేసిన్, అటు వచ్చేసి వాష్రూము. ఇది బయట వాతావరణం. ఇంటి ముందు చూడండి, మందారపు చెట్టు, మందారపు పూలు. ఇది తులసమ్మ. అంతేనండి ఈ వీడియో. పిచ్చుకల సౌండ్లతో చాలా మంచిగా వాతావరణం చాలా బాగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.